మామా ఎవరి ఆవులా ఎవరు కనపడలేదా ఏడుండావు నువ్వా మావా బిన్నె పరిగితే బిన్నె ఆవులు మేపైన ఏడుండాడియా ఏడు మచ్చావుడా ఏం లేకుండా సదరంగా మేపు చేసినాడు ఏం లేదా తోటలో ఆవులు తోలేసి ఏడొచ్చి కూర్చుండవా ఎంతసేపు పిలిచిదా ఏం వినపడలే ఏంది ఏమో అట్టమ్మన్నాడా ఆ పక్క ఇంత సో మారస్తా ఉంటే సోవులు వినిపించలేదా నీక సొవ్వు వినపడదు తాగేసి ఒక రోజు ఫుల్ బోదల మా ఇల్లు అనుకుని పక్కింట్లో పోయి పడకేయమన్నానా ఆమె ఎవరు మంచిగా ఉన్నది 2 గోపుల మీద కొట్టకుండా ఒక సొవ్వు మీదే కొట్టింది అప్పటి నుంచి సొవ్వు వినపడి పక్కింట్లో పడకేమనేవా మావా ఇటు సోటోడి నోట్లో పండు కూడా లేదు కదా నీకా పళ్ళులా మా భార్య పక్కింట్లోకి పోతావా అని పబ్బు రుపుతావే కవం కట్ట దాన్ని తీసి మూసి మీదనే కుట్టింది అప్పుడు రాలిపోయిన పండ్లన్నీ చెట్లన్నీ మేస్తా ముందు ఆవులు తోలిపోయా లేయ్యా పైకా తరుణ్ కన్నా కొంచెం లేపోదులు మావా నువ్వు లేకపోయా సరైన గిరాకుంటుందా తోటలు ఇడిచి ఆవులు మాదుకుని అడుగుందా మెల్లిగా లేపయా ముట్టిలో ఒకటి గడ్డలేసినదా ఆ కథ ఎందుకు చెప్పారయ్యా సెకండ్ సెటప్ అడిగింది తీసేలేదనే రోగల బండి తీసి ముడ్డి మీద కొట్టింది అప్పుడు ఇరిగిందా ముడ్డియా ప్రపంచంలో ఉండే మొత్తం రోగాలని ఏడేస్తా ఉందా మావా ఇది అయ్యే కథకు తెలియదు కానీ మనమే దొరుకున్నారు ఆవులు నువ్వు పోయినా ఏందినా మీరు లేక నిలబెట్టినారు చెట్టు కొత్త పెట్టేసి పడినాను మారితే ఈయన ముడ్డి కూడా కడక మంది పడినాను